యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము నిత్యము చిగుర్చే నామము. నీకేదైనా కొత్త సమస్య వచ్చిందా? కొత్త చిగురు వస్తుంది, కొత్త కాయలు వస్తాయి, కొత్త పువ్వులు వస్తాయి. క్రొత్త పరిష్కారము యేసుక్రీస్తు నామములో నుండి బయటకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. క్రొత్త విధానాల్లో అణిచివేద్దాంలే, క్రొత్త పన్నాగాలు పన్నుదాంలే, వీళ్ళని అణిచేద్దాం. రేఖే లేరే వర్షవరమమ, వీళ్ళని అణిచేద్దాం, వీళ్ళని ఔన్నత్యం నుండి పడేద్దాం, వీరి భక్తిని తుడికి పెడదాం, వీరి పేరుకు తుడికి పెడదాం, వీరి పనిని పాడు చేద్దామని క్రొత్త పన్నాగాలు, క్రొత్త వ్యూహాలతో శత్రువు వచ్చినా కూడా యేసుక్రీస్తు నామం ఏమవుతుందంట? నీ జీవితంలో నూతనంగా చిగుర్చుతూనే ఉంటది. హల్లెలూయా. ఈరోజు క్రొత్త సమస్య తెచ్చాడు అనుకోండి సాతాను, క్రొత్త చిగురు ఈరోజు వస్తుంది. హల్లెలూయా. రేపు క్రొత్త సమస్య. ఇంకొకటి సాతాను పని అదే కదా, ఈ రూట్లో నుంచి వస్తే అవలేదనుకో వర్క్, ఆ రూట్లో నుంచి వద్దాం, ఆ మనిషిని పట్టుకుందాం, ఈ సేవకుడిని పట్టుకుందాం, ఏం పని చెయ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏవి పని చేయవు పన్నాగాలు, ఏ వ్యూహాలు పని చేయవు. సాతాను నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా, నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు తేవాలనుకున్నా, నిన్ను ఏదో ఒక విధంగా పట్టుకోవాలనుకున్నా, క్రొత్త వ్యూహాలతో నీకు అర్థం కాకుండా వచ్చినా, నువ్వు ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు నామము చిగుర్చుదా. హల్లెలూయా. చిగుర్చే నామము యేసుక్రీస్తు నామం.